Hi. So welcome friends. Welcome to Saturday special. So after a long time మనం కలుసుకుంటున్నాం. Really I missed you all for I think 2-3 weeks. బట్ అయినా కానీ మీకు బోనస్గా పెయిడ్ కోర్సెస్ తాలూకు వీడియోలు ఇవ్వటం జరిగింది మధ్యలో. ఐ థింక్ దే ఆర్ యూస్ఫుల్ టు యూ. పర్టికులర్లీ సీనియర్స్కి అయితే పర్వాలేదు, కానీ జూనియర్స్కి, బిగినర్స్కి, జూనియర్స్కి, లెర్నర్స్కి, అంటే జస్ట్ లాస్ట్ 2-3 ఇయర్స్లో మార్కెట్లో ఎంటర్ అయిన వాళ్ళకి అవి బాగా ఉపయోగపడతాయి. ఓకే, అంతేకాదు చెప్పాలంటే ఒక రకంగా ఇట్స్ శాంపుల్. పెయిడ్ కోర్సెస్ ఎలా ఉంటాయి, అందులో వీడియోలు ఎలా ఎలా రికార్డ్ చేస్తాము, ఎలా ఉంటాయనే దానికి యూ హ్యావ్ ఏ గ్లిమ్స్ ఆల్సో, యూ హ్యావ్ ఎన్ ఐడియా. కొత్త వాళ్ళకి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్కి వాళ్ళందరికీ తెలుసు అనుకోండి. జనరల్గా ఏంటంటే ఈ పెయిడ్ కోర్సెస్ ఫ్రీక్వెంట్గా ఏమి చేయటం అవ్వదు, అంటే నాకు అంత టైం ఉండదు. సంవత్సరానికి ఒకసారి, ఇయర్లీ వన్స్ ఆర్ ఎట్ ది మోస్ట్ ట్వైస్. ట్రేడింగు, ఇన్వెస్ట్మెంట్ అయితే జనరల్గా ట్వైస్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అయితే ప్యూర్లీ ట్రేడింగ్ అయితే లేదు, ఇన్వెస్ట్మెంట్ అయితే మాత్రం అది ఇయర్లీ వన్సే ఉంటుంది. సో ఇట్స్ ఓకే, ఇట్స్ వండర్ఫుల్. అంటే నేను మ్యాన్ ఇన్ బ్లాక్ కదా ఈరోజు. అంటే ఏంటంటే ఈ ఐ ఆపరేషను, కంటికి ఆపరేషను అవటం వలన 3-4 వీక్స్ రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఐ విల్ బి వేరింగ్ బ్లాక్ స్పెక్ట్స్ ఓన్లీ. బట్ at the same time I take one more week rest for better healing and better functioning. ఇంపార్టెంట్ కదా అది లైఫ్లో. హెల్త్ చాలా ఇంపార్టెంటు, అండ్ విజన్ అంటే ఇంకా ఇంపార్టెంటు. అది లేకుండా ఏమీ లేదు ఈ ప్రపంచంలో. సో ఐ టేక్ వన్ మోర్ వీక్. మధ్యలో ఎప్పుడన్నా 1-2 సార్లు వస్తాను. ఐ విల్ బి కమింగ్ టు యూ ఇట్లాగే పర్సనల్లీ, ఆమ్నే ఎదురు బదురుగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ 2 reasons. ఒకటేంటంటే మార్కెట్లో చక్కగా బాగా పెరుగుతున్నాయి. 25,000 దాటిపోయింది. 25,000 నుంచి ఇప్పుడు 26,000కి వెళుతున్నది. సెన్సెక్స్ ఏమో 84,000. ఎవరు ఊహించలేదు. ఊహించినది జరగటమే జీవితం అంటే. స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్. జరిగేవి చాలా సడన్గా జరుగుతాయి, చాలా భయంకరంగా జరుగుతాయి. ఇక్కడ ఢిల్లీలో రావుస్ ఐఏఎస్ అని, అక్కడ కింద ఆ మధ్యన ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్, అదంతా పెద్ద మార్కెట్. ఇక్కడికి చాలా దగ్గరే, వాకబుల్ డిస్టెన్స్. హెవీ రైన్ పోర్ వచ్చి బేస్మెంట్లోకి వెళ్ళిపోయి, ఆ తలుపులు అవి ఆటోమేటిక్ ఇది అవటం వలన, ఆ తలుపులు తెరుచుకోకపోవటం వలన లోపలికి నీళ్ళు వెళ్ళిపోయి దారుణంగా కొంతమంది చచ్చిపోయారు. ఎవరు చచ్చిపోయారు? ఐఏఎస్ ఆస్పిరెంట్స్, అంటే బ్రైట్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ నేషన్. చూసారా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. విజయవాడలో ఎప్పుడు అన్ప్రెసిడెంటెడ్ ఫ్లడ్స్ ఎప్పుడు చూడలేదు. మేము మా చిన్నతనంలో మాకు తెలుసు, బుడమేరు పొంగింది అనుకునేవాళ్ళు. సరదాగా వెళ్ళేవాళ్ళు, అటు పుట్టుకుంటూ అటువైపు వెళ్ళి సరదాగా చూసి వచ్చేవాళ్ళం. రోడ్డు మీదకి వచ్చాయి నీళ్లు, అంతే. పొలాలు మునిగిపోయి. బుడమేరు అంటే ఏంటంటే చాలా సర్ప్రైజింగ్, డేంజరస్ అనేవాళ్ళు. సర్ప్రైజింగ్, డేంజరసే, కానీ ఈసారి వచ్చిన డేంజరు ఎప్పుడు లేదు. లాస్ట్ 30-40 ఇయర్స్లో నాకు తెలిసి 45 ఇయర్స్ తీసుకోండి, 45-50 వేసుకోండి, లాస్ట్ 50 ఇయర్స్లో ఎప్పుడు ఇంత భయానకంగా రాలా. ఇంత మనం అడ్వాన్స్డ్గా ఉన్నాము, టెక్నాలజికల్గా బాగుంది, కమ్యూనికేషన్స్, బ్రహ్మాండమైన కమ్యూనికేషన్స్, లాజిస్టిక్స్ అన్నీ ఇంప్రూవ్డ్గా ఉన్నాయి. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, నేచర్స్ డివాస్టేషన్ నోబడీ కెన్ స్టాప్. అఫ్ కోర్స్ మ్యాన్ మేడ్ మిస్టేక్స్ అనుకోండి చాలా వరకు. ఉత్తరాఖండ్లోనూ
కాశ్మీర్లోను కూడా ఇలా గొప్ప గొప్ప వానలు వచ్చి, అంటే దాన్ని బాదల్ ఫట్గా అంటారు. బాదల్ ఫట్గా అంటే క్లౌడ్ అవుట్ బస్ట్, అంటే ఒకసారి అక్కడ కాన్సన్ట్రేట్ అయ్యి మేఘాలు ఒక్కసారి పగిలి ఆ పర్టికులర్ ఏరియాలో ఆ రేడియస్ ఆఫ్ ఫ్యూ కిలోమీటర్స్లో భయంకరంగా జడివాన అంటాం కదా, అలాంటిది పడిపోతుంది. అలాంటి పడినప్పుడు నదులు, నాలాలు, సముద్రాలు అన్నీ ఏకమైపోతాయి. అంత ఎక్కువగా వాన పడుతుంది. అది హిమాలయాల్లో వస్తుంది జనరల్గా. ఇప్పుడు మనకి ప్లెయిన్స్లో కూడా వస్తున్నది ఈ మధ్యకాలంలో. అంత నేచర్ని మనం అబ్యూస్ చేస్తున్నాము, దానివల్ల జరుగుతున్నది ఇదంతా. సో ఇట్స్ ఓకే, దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. అదర్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే పాజిటివ్ సైడు స్టాక్ మార్కెట్స్ చాలా బాగున్నాయి, ఇంకా బాగుంటాయి తెలిసిపోతున్నది. ఎందుకంటే మొన్నటి వరకు ఎఫ్ఐఎస్ అమ్ముతూ వచ్చారు. లాస్ట్ క్వార్టర్ తీసుకుంటే మార్చి జూన్ క్వార్టర్లో ఎఫ్ఐఎస్ అమ్మిందే కానీ కొన్నది ఎక్కడుంది? తక్కువ. అంటే చాలా ఓవర్ వాల్యూడు, ఇంకెంత పెరుగుతుందిలే, ఇంకా చాలులే, ఇంకేదైనా మార్కెట్ చూద్దాము అట్లా అనుకున్నారు బహుశా. బట్ ఇండియన్ మార్కెట్ తగ్గేది లేదన్నట్టు మనకి లిక్విడిటీ బాగుండటం, తర్వాత అదర్ ఫ్యాక్టర్స్ పాజిటివ్గా ఉండటం, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి. వాటి వల్ల ఏంటంటే వాళ్ళు అమ్మినప్పుడల్లా మనం కొన్నాము, అబ్జర్వ్ చేసుకున్నాం, కానీ భయపడలేదు, మార్కెట్లు తగ్గలేదు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే దే స్టార్టెడ్ బయింగ్. అది మరి మీరు కూడా ఫిగర్స్ చెక్ చేయండి. 14,000 ప్లస్ ఒక్క ఫ్రైడే రోజునే 14,000+ క్రోరు వీళ్ళు కొన్నారండి ఎఫ్ఐఎస్. 4,000 కోట్ల చిల్లర మన డిఐఎస్ అమ్మారట. అంటే ఈ విడ్డూరం ఏంటి చూడండి. అంతకుముందు రోజున 2,500 కోట్లకి అమ్మారు వాళ్ళు, పాపం అమ్మారు, మార్కెట్ కొద్దిగా తగ్గింది కూడా. ఈసారి అమెరికన్ ఫెడ్ రేటు 0.5% కట్ చేయడం. 0.5% అంటే చిన్నదేం కాదు. వాళ్ళ ఉన్నదే మొత్తం టోటల్గా 6%, అందుకని ఎక్కువ లేదు. అలాంటిది 0.5% తగ్గించేశారు అంటే డేరింగ్ అండ్ డాషింగ్. వరల్డ్ వాజ్ టేకెన్ బై సర్ప్రైజ్. అమెరికన్ ఫెడ్ 0.5% తగ్గించటం ఇప్పుడు యూరప్కి మింగుడు పడటం లేదు, జపాన్కి అంతకన్నా లేదు. వాళ్ళు తగ్గించను లేరు, అలానే ఉండను లేరు. అంటే అమెరికా పొజిషన్ బాగుంది, యూరప్ పొజిషన్ బాగోలేదనా? బాగుంటే అందరికీ బాగుంటుంది కదా, పోతే వరల్డ్ వైడ్ అందరికీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా అమెరికా 0.5% తగ్గించేటప్పటికి ఇంట్రెస్ట్ రేట్లు, సో ది వరల్డ్ వాజ్ టేకెన్ బై సర్ప్రైజ్. బట్ ది ఆర్బీఐ ఫాలోస్ ఇట్ ఆర్ నాట్, వీ హ్యావ్ టు సీ, బట్ నథింగ్ టు వరీ. ఎందుకనంటే ఆల్రెడీ వీఆర్ ఆన్ గ్రోత్ పాత్. సో వాళ్ళు తగ్గించకపోతే ఏమవుతుంది? ఏం కాదు. ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించకపోయినా ఏం కాదు. ఎట్లా అంటే బ్యాంక్స్కి ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ రావటం లేదు పెద్దగా. ఇన్వెస్ట్మెంటు డబ్బులన్నీ కూడా స్మాల్ అమౌంట్స్ అయితేనేమో స్టాక్ మార్కెట్కి వచ్చేస్తున్నాయి. కొంత గోల్డ్కి ఎప్పుడు వెళుతుందిలేండి ఇండియాలో. పెద్ద అమౌంట్లు ఏమో రియల్ ఎస్టేట్కి వెళుతున్నాయి. రియల్ ఎస్టేట్ భూమి చూడండి, రియల్ ఎస్టేట్ ఇండెక్స్ చూడండి. లాస్ట్ 1.5 years 1 year 1.5 years నుంచి రియాలిటీ ఇండెక్స్ గురించి నేను మాట్లాడాను చాలా సందర్భాల్లో మధ్యలో. లాస్ట్ 2 yearsలో చూడండి, రియాలిటీ ఇండెక్స్ ఆల్ టైమ్ హై. అంటే లాస్ట్ 15 yearsలో లేని గ్రోత్ లాస్ట్ 2 yearsలో వచ్చింది రియాలిటీ. ఎందుకు వచ్చింది అంటే రియల్ ఎస్టేట్లో కూడా మనీ వెళుతున్నది. దెర్ ఈజ్ ఎ క్యాష్ ఫ్లో ఇంటూ రియాలిటీ, రియల్ ఎస్టేట్ సెక్టరు, రెండు స్టాక్ మార్కెట్. వీటి వల్ల ఏమవుతున్నది? మార్కెట్ అంటే ఎకానమీ అంటే సజావుగానే నడుస్తుంది, భూమిలో ఉన్నట్టే కదా లెక్క. స్పెండింగ్ కెపాసిటీ పెరుగుతున్నది అనేది కదా అర్థం. మరి వెల్ఫేర్ స్కీముల్లో డబ్బులు పంచడం వలన పర్చేజ్ పవర్ పెరుగుతున్నదా, అదర్వైజ్ ఆల్సో గ్రోయింగ్ అంటే బోత్. సో నెక్స్ట్ వీటన్నిటి వల్ల పరిణామం ఏంటంటే మార్కెట్స్ ఆర్ పికింగ్ అప్, స్టాక్ మార్కెట్స్ ఆర్ పికింగ్ అప్, రియాలిటీ పిక్డ్ అప్, రియల్ ఎస్టేట్ పిక్డ్ అప్. మరి బ్యాంక్స్కి డిపాజిట్లు రావటం లేదు, అందుకని బ్యాంక్స్ ఆర్ బీయింగ్ ఫోర్స్డ్ టు ఇంక్రీజ్ ది ఇంట్రెస్ట్ రేట్స్. రేపు ఆర్బీఐ తగ్గిస్తే
ఏమి పీపుల్ ఆర్ నాట్ లుకింగ్ ఎట్ ఆర్బీఐ, కంపెనీస్ ఆర్ నాట్ లుకింగ్ ఎట్ ఆర్బీఐ. మీరు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించండి, లేకపోతే మా పరిస్థితులు ఏమిటి బాగోలేవు, మా మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి అని ఎవరు అనటం లేదు. ఎందుకంటే దేర్ ఈజ్ ఎకానమీ ఈజ్ రోబస్ట్, పికింగ్ అప్ బాగుంది. కాబట్టి ఓకే, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తే మంచిది. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తగ్గుతుంది కదా, కాస్ట్ తగ్గుతుంది ఇండస్ట్రీకి, నెట్వర్త్ అంటే ప్రాఫిట్ లెవెల్స్ పెరుగుతాయి, ఇన్వెస్టర్స్ వెల్త్ పెరుగుతుంది. కాబట్టి తగ్గిస్తే మంచిదే, తగ్గించకపోతే ఏం కాదు అని. అయితే తగ్గిస్తే ఓవరాల్గా మంచిదే. ఎందుకంటే బ్యాంక్స్కి పాపం ఆల్రెడీ వాళ్ళకి ఫండ్స్ రాక, ఫిక్స్డ్ డిపాజిట్స్ సరిగా రాక ఇంట్రెస్ట్ రేట్లు పెంచుకోవాల్సి వస్తున్నది. ఇప్పుడు ఆర్బీఐ తగ్గించింది అనుకోండి, కొంచెం వెసులుబాటు కలుగుతుంది కదా, వీళ్ళకి అడ్వాంటేజ్ వస్తుంది కదా, అది వస్తే బాగుంటుంది. లేకపోతే ఏం పర్వాలేదు. బ్యాంక్స్ కూడా అంత దేని స్థితిలో లేవు. ఎందుకని అంటే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది పయనీర్ కంట్రీస్ ఇన్ యూపీఐ పేమెంట్స్. ఇది చాలా గ్రేట్ విషయం. యూపీఐ పేమెంట్ జోక్ కాదు, చాలామందికి తెలియదు ఈ విషయం. మీకు పేటిఎంలు, గూగుల్ పేలు, ఫోన్పేలు ఇవన్నీ వచ్చేసినాయి, ఇంకా చాలా పేలు వచ్చినాయి, ఇంకా వస్తున్నాయి లైన్ కట్టేసి. ఇండియా ఈజ్ ఎ వెరీ లార్జ్ బిగ్ ఎకానమీ విత్ లార్జ్ నెంబర్ ఆఫ్ పాపులేషన్. అంటే పాపులేషన్లో నెంబర్ 1 మనం. అంతేకాకుండా ఇందులో ఎకనామిక్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసేవాళ్ళ సంఖ్య ఎక్కువయ్యారు. సో ఇన్ని కోట్ల జనాభాలో ఈ యూపీఐ పేమెంట్స్ యూజ్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది కదా. మొన్న మధ్యన కాబులర్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్ కుట్టిస్తామంటే 10 రూపాయలు, 12 ఎంతో 20 రూపాయలు అడిగాడు కాబులర్. ఆ 20 రూపాయలకి నా దగ్గర డబ్బులు లేవు, క్యాష్ ఎక్కడ ఉంటుంది, ఈ మధ్యకాలంలో పెట్టుకోం కదా. లేకపోతే అక్కడ చూస్తే వాడు అది పెట్టుకుని స్కానర్ పెట్టుకుని కూర్చున్నాడు, గబగబ క్లిక్ చేసేసేసి 20 రూపాయలు ఎంతో వాడికి 10 రూపాయలు 20 రూపాయలు పే చేస్తా ఓకే అన్నాడు. అంటే రిక్షా పుల్లర్ దగ్గర నుంచి ఠేలావాలా అంటే కూరగాయలు అమ్మే బళ్ళు దగ్గర నుంచి చిన్న గ్రోసరీస్, చిన్న దుకాణాల దగ్గర నుంచి అన్ని చోట్ల మనం ఏం చేస్తున్నాం, యూపీఐ పేమెంట్లు చేస్తున్నాం. యూపీఐ పేమెంట్ చేయటం వల్ల 2 అడ్వాంటేజెస్ వస్తున్నాయి. మనకి చాలా కన్వీనియంట్గా, చాలా బాగుంది. వీ నీడ్ నాట్ క్యారీ క్యాష్. ఇప్పుడు అది క్యాష్ జోబులో లేదు, అమ్మో డబ్బులు వేసుకు రాలేదు, ఇప్పుడు ఏంటి అనే పరిస్థితి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. మనకి బాగుంది. రెండోది, బ్యాంకులకు వెళ్తున్నాయి డబ్బులన్నీ, బ్యాంకులకు వెళ్తున్నాయి కదా. అంటే బ్యాంక్స్కి కూడా క్యాష్ ఇన్ఫ్లో పెరుగుతున్నది. ఇదివరకు డిపాజిట్ల రూపంలో ఎక్కువ వచ్చేది, దాన్ని ఉపయోగించుకునేవాళ్ళు. ఇప్పుడు సేవింగ్స్ బ్యాంకులోకి వెళ్తున్నాయి కదా మోస్ట్ ఆఫ్ ది మనీ. సేవింగ్స్ బ్యాంకులో వాళ్ళు ఏమి ఇస్తున్నారు, 3%, 3.5% ఇస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ చీప్ అయింది, తక్కువ రేటుకి డబ్బులు వస్తున్నాయి. అది లక్కీగా థ్యాంక్స్ టు యూపీఐ పేమెంట్స్ బ్యాంక్స్ బతికిపోయాయి, లేకపోతే ప్రాబ్లంలో పడిపోయాయి, క్రైసిస్ వచ్చి ఉండేది బ్యాంక్స్కి. ఎందుకంటే ఎవరో బ్యాంక్కి 7%కి 7%కి లేదా 7.5%కి ఎవరండి ఈ సంవత్సరం కాలం పాటు పెట్టేది? ఏదైనా ఒక షేర్ కొంటే ఒక రోజులో 7% వచ్చేస్తుంది జాగ్రత్తగా చూసుకుంటే కదా. పోవటానికి కూడా ఛాన్స్ ఉందనుకోండి, చెప్తున్నాను. అది రుచి మరిగిన వాళ్ళు, అంటే స్టాక్ మార్కెట్ రుచి మరిగిన వాళ్ళు అసలు ఇంకొక పని చేయలేరు, ఇంకొక రకమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చూస్ చేసుకోలేరు. నిన్న షిరిడీ నుంచి మా క్లయింట్, అతను ప్లాటినం మెంబర్, పాత ప్లాటినం మెంబర్, మెసేజ్ పెట్టి సార్ 1.5 lakh ఇన్వెస్ట్మెంటు, 1.5 lakh ఇన్వెస్ట్మెంటు, అందులో 5.75 lakhs ప్రాఫిట్ అట. అంటే 5 times 6 times వచ్చింది. 5 years, ఇట్ టుక్ 5 years. 1,50,000 పెడితే 5,75,000 ఎంతో ప్రాఫిట్. మొత్తం టోటల్ 6 lakhs ప్లస్ ఎంతో వచ్చింది టోటల్. 5 లక్షలు ప్రాఫిట్ అని మెసేజ్ పెట్టి ఏదో థ్యాంక్స్ అని అది ఏదో చెప్తున్నాడు. అది మెసేజ్ పెట్టాడు. నేను చూపించడానికి నాకు దగ్గర ల్యాప్టాప్ లేదు. ఇట్ ఈజ్ అండర్ రిపేర్, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ రిపేర్. సో చెప్తాను, చూపిస్తానండి ఎప్పుడైనా. సో అతను ఒక్కడే కాదు, యాక్చువల్గా ఇట్ హ్యాపెండ్ విత్ మెనీ పీపుల్.
మనం కొన్న షేర్లు, చాలా షేర్లు నేను చెప్పినవి కావచ్చు చెప్పనివి కావచ్చు, నాట్ నెసరీ దట్ వీ హ్యావ్ డన్ ఇట్. మార్కెట్లు పెరుగుతూ వచ్చాయి. కరోనా తర్వాత ఏంటంటే వెనక్కి తిరిగి చూడలేదు మార్కెట్లు. మార్కెట్స్ ఆర్ గివింగ్ న్యూ హోప్. తర్వాత నెట్వర్త్, ఇన్వెస్టర్స్ తాలూకు నెట్వర్త్ గణనీయంగా పెరుగుతున్నది. ఇది చాలా చాలా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అంటే హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఇటువైపు వెళుతున్నాయి. ఏంటి, స్టాక్ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ వైపు వెళుతున్నాయి. ఇదివరకు ఏంటంటే ఈ సేవింగ్స్, చిన్న సేవింగ్స్ అవి ఇవి ఎక్కువ గోల్డ్కి వెళ్ళేవి. రియల్ ఎస్టేట్కి వెళ్ళాలండి, ఎందుకంటే రియల్ ఎస్టేట్కి పెద్ద అమౌంట్ కావాలి కదా. గోల్డ్కి వెళ్ళేవి. గోల్డ్ ఒక రకంగా డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఒకప్పుడు. ఇప్పుడు అంత డెడ్ కాదు, కొంత ఉంది, పర్వాలేదు. బట్ గోల్డ్ ఎంత, గోల్డ్కి ఫిక్స్డ్ డిపాజిట్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. రెండు దగ్గరగా ఒకేలా పెరుగుతాయి. దే విల్ బి ఏబుల్ టు బీట్ ఇన్ఫ్లేషన్ ఎట్ ది మోస్ట్. ఇన్ఫ్లేషన్ని బీట్ చేయగలుగుతాయి, అంతకన్నా ఎక్కువ కాదు. కానీ ఇన్ఫ్లేషన్ని బీట్ చేయటమే కాదు, ఇట్ షుడ్ బి ఓవర్ అండ్ అబవ్. అంటే ఇన్ఫ్లేషను ఆన్ అన్ యావరేజ్ 6% ఉందనుకోండి, మనం ఆన్ అన్ యావరేజ్ మోర్ దాన్ 6% సంపాదిస్తే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12% సంపాదించాం అనుకుందాం, సిఏజిఆర్ 6% ఎక్స్ట్రా సంపాదించాం. ₹6 ఇన్ఫ్లేషన్కి పోతే ₹6 మనకు మిగిలినాయి. అంటే మన నెట్వర్త్, మన డబ్బు విలువ పెరిగింది కదా. ₹100 మనం అలా ఇంట్లో పెట్టుకుని కూర్చుంటే ₹194 అయిపోయేది కదా అనుకుందాం, 6% ఇన్ఫ్లేషన్ వల్ల. మరి ఆ 100 ఇన్వెస్ట్ చేస్తే 112 అయిందంటే ఇన్ఫ్లేషన్కి ₹6 తీసేసిన ₹6 మిగిలింది. అంటే మన 100 106 అయింది. దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. రియల్ ఎస్టేట్ అంత అవ్వదండి. ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం రియల్ ఎస్టేట్ అంత అవ్వదు. స్టాక్ మార్కెట్ అవుతుంది. కానీ స్టాక్ మార్కెట్లో రిస్క్ ఏంటంటే, రియల్ ఎస్టేట్లో మోర్ ఆర్ లెస్ అవుతుంది. స్టాక్ మార్కెట్లో మన స్టాక్ సెలక్షన్ సరిగ్గా లేకపోతే అవ్వదు. ఒక్కోసారి లాస్ కూడా రావచ్చు. ఆ రిస్క్ ఉంది. బట్ అట్ ది సేమ్ టైం రిటర్న్ చాలా ఎక్కువ ఉంటుంది స్టాక్ మార్కెట్లో. అది రుచిమరిగారు. అంటే అది ఇన్వెస్టర్స్కి అర్థమైపోయింది స్టాక్ మార్కెట్లో మంచి రిటర్న్స్ వస్తాయని. అని పల్లెటూళ్ళ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దిస్ ఎ గ్రేట్ రెవల్యూషన్. తర్వాత రిస్క్ తక్కువ ఉండాలి అనుకుంటే, వెరీ లాంగ్ టర్మ్ అనుకుంటే, ఇండెక్స్ ఫండ్స్ ఎలాగో ఉన్నాయి. త్వరలో మీకు ఇంకొక స్కీమ్ కూడా చెప్తాను. ఇండెక్స్ ఫండ్స్ కాకుండా మీడియం టర్మ్, అంటే వెరీ లాంగ్ టర్మ్ కాకుండా మీడియం టు లాంగ్ టర్మ్కి కొంచెం లెస్, అంటే a little more secure, less risky, a little more secure and less risky, and also receiving you can say regular income or amount as a dividend అంటే బ్యాంకులో వేస్తే ఫిక్స్డ్ డిపాజిట్ వస్తుంది కదా, ఫిక్స్డ్ డిపాజిట్కి ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ వచ్చినంత సుమారుగా అంతకు తగ్గకుండా మనకి డివిడెండు రావాలి, తర్వాత ప్లస్ గ్రోత్ కూడా ఉండాలి. అంటే దాన్ని బట్టి ఏంటంటే డివిడెండు వస్తున్నది అంటే ముఖ్యంగా రిటైర్డ్ పర్సన్స్ వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి డివిడెండు కొంత ఉపయోగపడుతుంది ఖర్చు పెట్టుకోవడానికి. అంటే దాంతోపాటు ఇందులో కొనుక్కున్న దీనిలో స్టాక్లో గ్రోత్ కూడా వస్తుందనుకోండి. గ్రోత్ కూడా వస్తే ఎప్పుడైనా పెరిగినప్పుడు కంగారేం లేదు, పెరిగినప్పుడు అమ్ముకుంటారు. అదే బ్యాంక్ లోన్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఓన్లీ ఇంట్రెస్ట్ వస్తుంది, ప్లస్ ఇక ఎక్స్ట్రా ఏమి రాదు. అయితే ఇందులో రిస్క్ లేదా అంటే తక్కువ ఉంటుంది. రిస్క్ లేకుండా ఉండదు. అది చెప్తాను నేను, ఇప్పుడు కాదులేండి. సో నెక్స్ట్ మంత్ అక్టోబర్లో చెప్తానులేండి, ఎందుకంటే ఐ విల్ బీ ఫ్రీ ఆఫ్టర్ 1 వీక్. సో ఇదంతా కూడా డ్యామ్ వండర్ఫుల్. Indian economy is doing very well. So FIIs, they started buying again. FII stampede buying. So thanks to UPI payment. And what next? Market గురించి రెండు ముక్కలు మాట్లాడుకుంటే, మార్కెట్స్ ఆర్ బులిష్ అండ్ మార్కెట్స్ ఆర్ అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడూ అన్ప్రెడిక్టబులే. మోర్ దాన్ ఎవర్ దిస్ టైమ్ దే బికమ్ మోర్ అన్ప్రెడిక్టబుల్. అయితే ఏం పర్వాలేదు, మన పని మనం చేసుకుంటూ పోవడమే. ఇన్వెస్ట్మెంట్ ఉంది,
స్టే ఇన్వెస్టెడ్. ఎప్పుడైనా డబ్బులు అవసరం అవుతున్నాయి లేదా కొంత తీయాలి, లేకపోతే పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను అనుకుంటే కొన్ని డబ్బులు తీసి పక్కన పెట్టుకోవటం, ప్రశాంతంగా కూర్చోవటం. ఎందుకంటే ట్యాక్స్ ఇంప్లికేషన్ కూడా ఉంటుంది కదా. కొద్దిగా తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే ట్యాక్స్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. తర్వాత మళ్ళీ మరొకసారి రీఎంటర్ అవ్వచ్చు, ఏమవుదు. సో మీకు తెలుసు, అందరికీ తెలుసు కదా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు తీసుకున్నట్లయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్లో ట్యాక్స్ రేట్ పెంచారులేండి, 12.5% చేశారు, 10 నుంచి 12.5 చేశారు. కానీ స్మాల్ ఇన్వెస్టర్స్కి కొద్దిగా అడ్వాంటేజే. ఎందుకని ఎగ్జంప్షన్ లిమిట్ 1,00,000 నుంచి 1,50,000 చేశారు కదా. అంటే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, మోర్ దాన్ 1 year అనుకోండి, మోర్ దాన్ 1 year మీరు యూ స్టేడ్ ఇన్వెస్టెడ్, 1 year కంటే ఎక్కువ కాలం ఉంచి మీరు అమ్మారనుకోండి, ప్రాఫిట్ వచ్చిందనుకోండి, అందులో వచ్చిన ప్రాఫిట్లో 1,50,000 వరకు ట్యాక్స్ పడదు. మీరు ఒక 3 లక్షలు 4 లక్షలు షేర్లు అమ్మారనుకోండి, 4 లక్షలకి అమ్మారు, అందులో 1,25,000 ప్రాఫిట్ ఉంది ఇన్ ఏ గివెన్ ఫైనాన్షియల్ ఇయర్. 1,50,000 వరకు మీకు ట్యాక్స్ కట్టక్కర్లా. అంటే మీకు 1,50,000 దాటలేదు కదా, మీకు వచ్చిన ప్రాఫిట్ యాజ్ ఇట్ ఈస్గా టోటల్గా మీరు ఉంచేసుకోవచ్చు, దాని మీద మీరేమి ట్యాక్స్ పే చేయక్కర్లా. ఎందుకని ఎగ్జంప్షన్ లిమిట్ ఈజ్ దేర్. నిజానికి న్యూ స్కీమ్ ప్రకారం, ఇన్కమ్ ట్యాక్స్ న్యూ స్కీమ్ ప్రకారం 7 లక్షల వరకు ట్యాక్స్ కట్టక్కర్లేదు. మీరు ఏ రకాన డబ్బులు సంపాదించినా, స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించినా, లేకపోతే ఇంకో రకంగా డబ్బులు సంపాదించినా 7 లక్షల వరకు ట్యాక్స్ ఉండదు. రిబేటు స్కీమ్ ఉంది, కోర్స్ అన్నీ కలుపుకుని, ఏటీసీలు అవన్నీ మళ్ళీ ఎక్స్ట్రా ఏం కాదు అది. సో ఓకే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. అంటే చిన్న ఇన్వెస్టర్స్కి ఈ ట్యాక్స్ ఇంప్లికేషన్ కూడా ఏముండదు, ట్యాక్స్ ప్రాబ్లం కూడా ఉండదు. పెద్ద ఇన్వెస్టర్స్ అయితే లక్షల్లో ఉంటే వాళ్ళు ఎలాగో ట్యాక్స్ పే చేయాలి. దెర్ ఇస్ నథింగ్ రాంగ్, వీఆర్ కమిటింగ్ ఫర్ ది నేషన్. సో స్టాక్ మార్కెట్స్ ఆర్ గుడ్, స్ట్రాంగ్ అండ్ సౌండ్. అంటే ఇలా ఎంతకాలం అంటే అది సాగుతున్నంత వరకు సాగటమే, పెరగటమే. మీకు బుల్ రన్లో ఉన్నాము, ఈ బుల్ రన్ కంటిన్యూ అవుతున్నది. ఎప్పటి వరకు అంటే దానికి ఒక లిమిట్ లేదు. అన్లెస్ దెర్ ఈజ్ ట్రెండ్ రివర్సల్, we assume that markets continue to be bullish. అంటే ఇంకా బులిష్గా కంటిన్యూ అవుతాయి అనే అజంప్షన్ తీసుకుంటాము. సో మార్కెట్స్ ఆర్ బులిష్. మరి స్టాక్ స్పెసిఫిక్ సిచ్యువేషన్ తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని సెక్టర్లో రొటేషన్ మీద పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడం వల్ల ఐటీ సెక్టర్ కూడా కొంచెం బాగుండొచ్చు. ఐటీ సెక్టర్లో కొద్దిగా మందకొడిగా ఉంది వరల్డ్ వైడ్. ఐటీ సెక్టర్లో కూడా మొమెంటమ్ కొంచెం ఇది ఇంపెటస్ రావచ్చు. సో ఐటీ సెక్టర్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. సో ఐటీ సెక్టర్ కూడా ఇంప్రూవ్ అయితే ఓవరాల్గా బాగుంటుంది. ప్రస్తుతం ఆటోమొబైల్ బాగుంది, రియాలిటీ ఎలాగో బాగుంది. సెక్టర్ వైజ్ తీసుకుంటే ల్యాగింగ్ ఎక్కడంటే సిమెంట్ ఇండస్ట్రీ. ఇండియాలో సిమెంట్ ఇండస్ట్రీ, ఎందుకంటే ఇక్కడ సిమెంట్ ఇండస్ట్రీలో ఐరన్ అండ్ స్టీల్ కూడా ఓకే, సిమెంట్ ఇండస్ట్రీకి వచ్చేది ఏమిటంటే ఎక్సెస్ కెపాసిటీ అంటే సప్లైస్ ఆర్ సఫిషియంట్ ఇన్ ఇండియా. సిమెంట్ ప్రొడక్షను సప్లైస్ సఫిషియంట్గా ఉంది, అదొక రీజను. అయితే డిమాండు పెరుగుతున్నది, కానీ ఎంత డిమాండ్ అయితే పెరుగుతున్నదో అంత సప్లై ఉంది. తర్వాత ఇంక్రీజింగ్ కాస్ట్ కూడా కొంత ఇబ్బంది పెడుతున్నాయి. అందువల్ల ఏవో సెలెక్టెడ్ కంపెనీస్, అల్ట్రాటెక్ సిమెంటు అట్లా కొన్ని సిమెంట్ కంపెనీలు మినహాయిస్తే సిమెంట్ కంపెనీలు ఈ మార్కెట్ భూమిలో అంతగా పార్టిసిపేట్ చేయటం లేదు. బట్ వదిలిపెట్టరు, వాటికి కూడా టైం వస్తుంది, చూడాలి మనం. ఎందుకంటే ఇన్ఫ్రాకు ఉంది డిమాండు, పవర్ ఎనర్జీ సెక్టర్కి ఉంది డిమాండు, రియల్ ఎస్టేట్కి ఉంది, ఆటోమొబైల్కి ఉంది డిమాండు, ఐటీ లాంటివి కూడా ఓకే. ఫార్మా ఎలాగో బాగా పికప్ అయింది, ఇంకా అవుతుంది. ఫార్మాకి వన్నె తగ్గదు అనుకోండి. ఎఫ్ఎంసీజీ సదాబహార్, ఎఫ్ఎంసీజీ ఫార్మా కన్సిస్టెంట్గా జనరల్గా బాగానే ఉంటాయి. సో దెన్ సెక్టర్స్ లైక్ సిమెంట్,
ఇన్ఫ్రాలో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇన్ఫ్రా అనుకోండి. ఎందుకంటే రైల్వేస్ ఆర్ స్పెండింగ్, లాజిస్టిక్స్, హైవేసు, నేషనల్ హైవేస్ అని అవని ఇవని చాలా, అంటే చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియాలో గవర్నమెంట్ స్పెండింగ్ చాలా బాగుంది. హైవేలు అవి బాగా చేస్తున్నారు కదా, ఎక్స్ప్రెస్ వేలు, ఆ వేలు ఈ వేలు అని. మరి ఇన్ఫ్రాకి ఉంది కదా, ఇన్ఫ్రా భూమిలోనే ఉన్నట్టుంది. ఇన్ఫ్రా ఉంది, తర్వాత ఎనర్జీ సెక్టర్ డిమాండ్ పెరుగుతున్నది పవర్కి, తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ. అందుకనే రెన్యూవబుల్ ఎనర్జీ మనకి సోలారు, విండ్ ఎనర్జీ వగేరా 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 వీటికి కూడా డిమాండ్ పెరుగుతున్నది. వీటన్నిటి దృష్ట్యా ఏంటంటే ఎస్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బాగానే ఉంది. వీటన్నిటి దృష్ట్యా సిమెంట్కి కూడా బాగుండే అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే సిమెంట్ ఇండస్ట్రీ స్టాక్స్ ఉంటే రిగ్రెట్ అవ్వకండి, జస్ట్ హోల్డ్ ఆన్, లెట్ us see, సర్టన్లీ దే విల్ పికప్. ఓకే, సో ఇంకా చెప్పాలంటే నిఫ్టీ సెన్సెక్స్ 84,000కి వచ్చింది. అంటే అప్పుడు ఆ మధ్యన ఎప్పుడో ఒక 7-8 ఏళ్ల కిందట ఎప్పుడో ఎవరో ఒక ఆయన సెన్సెక్స్ ఎవరో ఫారిన్ FIIsకి సంబంధించిన ఆయనే సెన్సెక్స్ 1,00,000కి వచ్చేస్తుంది అని అన్నాడు. అప్పుడు చాలా జోకులు వేశారు. అప్పుడు ఎంత ఉండేది సెన్సెక్స్? 35,000 40,000 ఉండేది. సెన్సెక్స్ 1,00,000 అంటే అలా చూస్తున్నారు. ఎందుకు పెరగదు? పెరుగుతుంది. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. చాలా టైం తీసుకుంది రండి, ఒక 7-8 ఏళ్ల కిందటి న్యూస్ ఇది. ఇప్పుడు నవ్ ఇట్ ఈస్ పాయిజ్డ్ ఫర్ క్రాసింగ్ 1 lakh. సెన్సెక్స్ 1,00,000కి వచ్చేస్తున్నది. చూడండి ఎంత గ్రేట్ థింగ్. సో అంతా గుడ్ న్యూసే, ముఖ్యంగా ఇన్వెస్టర్స్కి చాలా గుడ్ న్యూస్. మరి లార్జ్ క్యాప్లు ఈ మధ్యన కొద్దిగా బాగా పెరుగుతున్నాయి. లార్జ్ క్యాప్స్ తోటి మ్యాచింగ్గా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ పెరగటం లేదు. ఎందుకంటే వాటిల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ వస్తున్నది. మీరు నేను చేయటం లేదు, హెచ్ఎన్ఐస్ చేస్తున్నారు. బిగ్ ప్లేయర్స్ హెచ్ఎన్ఐస్ చేస్తున్నారు. కొంచెం ఈ డిఐఎస్ కూడా కొంత చేశారేమో తెలీదు, అది మనకు తెలియదు. కానీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావటం వల్ల మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో అంతగా గ్రోత్ రావటం లేదు. ఇట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ గోయింగ్ టు ఫాల్. ఏదో సంథింగ్ నెగిటివ్, సంథింగ్ బ్యాడ్ ఏదైనా జరిగితే తప్ప వాటిలో గ్రోత్ వస్తుంది, రాకుండా ఉండదు. కాబట్టి స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ కూడా దే ఆర్ ఇంటాక్ట్, హోల్డ్ చేయొచ్చు. లార్జ్ క్యాప్ ఎలాగో బాగానే ఉన్నాయి. మరి సెక్టర్స్ ఇప్పుడే చెప్పాను కదా, కొన్ని సెక్టర్స్ చాలా బాగున్నాయి, కొన్ని సెక్టర్స్ అంతగా బాగోలేదు. అంతేక తప్ప బ్యాడ్ పెర్ఫార్మెన్స్ మాత్రం కాదు. సో నెక్స్ట్ వీక్, ఈ వీక్ చెప్పక్కలేదు, ఒక రోజులోనే 300 పాయింట్లు పైచులకు పెరిగి వీళ్ళు FIIs ఎంత కొనేశారో చూడండి. మొత్తం కొనిపారేశారు. నువ్వు అమ్ముతావా అని ఎగబడి మరీ కొనేశారు. నెక్స్ట్ వీకు రేంజ్లో ఉండొచ్చు. బట్ 26,000 గురించి మాట్లాడటం అనవసరం. 25,800కి 700-800కి వచ్చిన నెక్స్ట్ ఇండెక్స్ మళ్ళీ 26,000 వస్తుందా రాదా అని ఎందుకు ఆ డిస్కషను? ఎంత? 200 పాయింట్లు. 200 పాయింట్లు అంటే 1% కూడా కాదు. 25,000 ఇండెక్స్కి 1% అంటే 250 పాయింట్లు. అంటే లెస్ దాన్ 1% దూరంలో ఉంది 26,000కి. కాబట్టి 26,000 ఇన్సిగ్నిఫికెంట్. 26,000 వచ్చేసేసి ఇంకా వెళ్ళొచ్చు పైకి. ఇక్కడ 26,000 దగ్గర ఆగిపోతుందని అనుకోవాల్సిన పని లేదు. బికాజ్ మార్కెట్ ఈజ్ బుల్లిష్ అండ్ వీఆర్ ఆల్సో బుల్లిష్ బికాజ్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ రైజింగ్. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఎందుకంటే చాలామంది సార్ నేను వాట్సాప్ కూడా ఓపెన్ చేసి చూడటం లేదు. చూడకూడదు. ఐ షుడ్ నాట్ యూజ్ మై ఐజ్. అందుకని అక్కడికి ఏదో రేర్గా చూస్తే కొంత వీడియో అంటూ ఉన్నారు. సో ఐఎమ్ బ్యాక్. అయితే ఇంకొక వారం కొంచెం రిలాక్స్ అయ్యి ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ ఫుల్ స్వింగ్. థ్యాంక్ యూ. సో సారీ ఫర్ మిస్సింగ్ యూ, బట్ I promise I will continue to be with you always. All the best. Good night. Thank you very much.